హాయ్ హలో వెల్కమ్ టు ఇది సంగతి. హిందూ మహాసముద్రంలోని ద్వీపదేశమైనటువంటి మాల్దీవ్స్కి వ్యతిరేకంగా బాయ్కాట్ మాల్దీవ్స్ అనే హ్యాష్ట్యాగ్ ట్విట్టర్లో తెగ ట్రెండ్ అవుతుంది. భారత వ్యతిరేక చైనా అనుకూల వైఖరిని అవలంబిస్తున్న నూతన అధ్యక్షుడు మొయిజీ తీసుకొచ్చిన సరికొత్త విదేశాంగ విధానమే దీనికి కారణమని కూడా తెలుస్తోంది. అసలు మాల్దీవ్స్ కథ ఏంటి? మాల్దీవ్స్కి భారత్కి ఎందుకు పడట్లేదు? దీని వెనుక కథ ఏంటి మనం ఇప్పుడు తెలుసుకుందాం. దక్షిణాసియాతో చిట్ట చివరిగా బ్రిటిష్ పాలకుల నుండి స్వాతంత్రం పొందిన దేశం మాల్దీవ్స్. 1965లో స్వతంత్ర దేశంగా అవతరించినప్పటి నుండి ఆర్థిక, శాస్త్రీయ, సాంకేతిక అభివృద్ధిలో, సముద్ర భద్రతా విషయాల్లో మాల్దీవులకు మన భారత్ చేయూత అందించింది. 1988లో ఆపరేషన్ కాక్టస్ ద్వారా ప్రభుత్వాన్ని తీవ్రవాదాల చెర నుండి భారత్ కాపాడింది. అయినా కొన్నేళ్లుగా భారత్ ఆ దేశంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటుంది. 2-3 ఏళ్లుగా ఏకంగా ఇండియా అవుట్ ప్రచారానికి కేంద్రమైంది. దీని వెనుక చైనా ఉందనేది ఓపెన్ సీక్రెట్. వాస్తవానికి ఒకప్పుడు హిందూ, బౌద్ధ దేశంగా ఉన్నటువంటి మాల్దీవ్స్ క్రమంగా ఇస్లాం దేశంగా ఎలా మారిపోయింది? 12వ శతాబ్దంలో ఇక్కడ ఇస్లాం అడుగు పెట్టినప్పటికీ అది స్థానిక సంప్రదాయాల, ఆచారాల సమ్మలితంతో ఉదారంగానే ఉండేది. 1970లో క్రమంగా గల్ఫ్ దేశాల ప్రభావానికి లోనైంది. చమురు ఉత్పాదిత గల్ఫ్ దేశాలు అరబ్, ముస్లిం ప్రపంచంలో ముఖ్యమైన భూమికను పోషించడం మొదలుపెట్టాయి. మహమ్మద్ గయూమ్ నేతృత్వంలోని ప్రభుత్వం 1980-90ల్లో ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కోవడానికి మతాన్ని అస్త్రంగా ఉపయోగించుకోవడం, గల్ఫ్ దేశాల నుండి వచ్చే చమురు, ఆర్థిక సాయాన్ని పొందేందుకు సంప్రదాయవాదాన్ని, ఇస్లామిక్ షరియా చట్టాల్ని ప్రవేశపెట్టడం జరిగాయి. 1978 నుండి 2008 వరకు సుమారు 30 ఏళ్లు పాలించిన మహమ్మద్ గయూమ్, ఆ తర్వాత అధ్యక్షుడు నషీద్, 2018లో వచ్చిన అధ్యక్షుడు ఇబ్రహీం సోలిహ్, వీరి ముగ్గురు భారత్ పట్ల సత్సంబంధాలు కొనసాగిస్తూనే వచ్చారు. కానీ 2013-18 అధికారంలో ఉన్న అధ్యక్షులు అబ్దుల్ యామీన్ ప్రభుత్వం భారత్ వ్యతిరేక విధానాన్ని అనుసరించింది. ప్రస్తుతం ఉన్న అధ్యక్షులు మొయిజీ సైతం భారత్ పట్ల అదే వ్యతిరేకతను అనుసరిస్తూ ప్రచారాలుగా వాడుకొని ఇప్పుడు ఎన్నికల్లో గెలిచాడు. 2013-18 మధ్యకాలంలో మాల్దీవ్స్లో చైనా కార్యక్రమాలు విపరీతంగా జరిగాయి. మాల్దీవ్స్లో చైనా అనేక పెట్టుబడులు పెట్టింది. యామీన్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన రాజ్యాంగ సవరణ ప్రకారం విదేశీయులు ఆ దేశంలో స్థిరాస్తులు కొనుగోలు చేయవచ్చు అనగానే చైనా కంపెనీలు అక్కడ ద్వీపాల్ని 50 ఏళ్ల పాటు లీజుకు తీసుకున్నారు. అలా చైనా భారత వ్యతిరేక శక్తులను పెంచుకుంటూ వచ్చింది. చైనా అనుసరిస్తున్న వైఖరి అక్కడి అధ్యక్షుడు ఇబ్రహీం సోలికి అర్థమైపోయింది. ఇండియా ఫస్ట్ విధానాన్ని ప్రకటించింది, వాటిని పాటిస్తూ వచ్చింది. అయితే చైనా మాత్రం ఆ దేశ యువకుల్లో భారత్ పట్ల వ్యతిరేకత పెంచుతూ వచ్చింది. ఎలా అంటే ఆ దేశంలో ఉన్న నిరుద్యోగానికి ముఖ్య కారణం భారతీయుల టూరిజం తదితర రంగాల్లో ఉద్యోగాలు ఎగరేసుకెళ్తున్నారు. 2, భారత్లో ముస్లింల పట్ల అణచివేతకు పాల్పడుతున్నారు. 3, భారత్ తన సైనిక కార్యక్రమాలు కొనసాగిస్తూ మాల్దీవుల సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తున్నారని. 4, ఇబ్రహీం సోలి ప్రభుత్వ దేశ సంపదను భారత్కు దారాదత్తం చేస్తోందని ఇలా అనేక రకాలుగా విష ప్రచారం చేశాయి. భారత్ పట్ల వ్యతిరేకతను ఎన్నికల ప్రచారంలో వాడుకొని అధ్యక్షుడైనటువంటి మొయిజీ అటు చైనా, ఇటు తుర్కీతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న ఈ తరుణంలో మన ప్రధాని మోడీ గారు మొన్న జాన్ 4 నాడు లక్షద్వీప్ వెళ్ళడం జరిగింది. లక్షద్వీప్లోని సముద్ర ప్రయాణం చేస్తూ అక్కడ విన్యాసాలు, అక్కడి అందాలు, అక్కడి ప్రకృతి, అక్కడి కట్టుబాట్లు, సంప్రదాయాలు, వీటన్నిటి గురించి తను ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది. మన ప్రధాని గారు ట్వీట్ చేశారు కాబట్టి మన యూత్ దాన్ని చదవడం, దాన్ని ఫాలో అవడం చాలా వరకు ఉంటుంది. ఇది బాగానే ఉంది. కానీ మాల్దీవ్స్ ఎంపీ రమీజ్ గారు మన మోడీ గారి ట్వీట్కి ప్రతి ట్వీట్ చేస్తూ మనల్ని ఎద్దేవా చేసినట్టుగా అనిపించింది. దాంతో అసలు కథ స్టార్ట్ అయిపోయింది. ముందుగా బాలీవుడ్ అక్షయ్ కుమార్ గారు తీవ్రంగా ట్వీట్ చేశాడు. ఆ తర్వాత క్రికెటర్లు సచిన్ గారు, ఇలా సెలబ్రిటీలంతా ట్వీట్ చేయడం, ఈ ట్వీట్ చేయడంతో బాయ్కాట్ మాల్దీవ్స్ అనే హ్యాష్ట్యాగ్తో తెగ ట్రెండ్ అయిపోతుంది సోషల్ మీడియాలో. పర్యాటక రంగమే ప్రధాన ఆర్థిక వనరుగా ఉన్నటువంటి మాల్దీవ్స్కి ఎక్కువగా మన భారతీయులు వెళ్తుంటారు. మరి అలాంటిది ఇప్పుడు మనం బాయ్కాట్ చేశామంటే వారికి ఆదాయం అంతా ఆగిపోయినట్లే కదా.
ఏం జరగనుందో తర్వాత చూద్దాం మనం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా.